ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెక్ అండ్ డేస్. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నేను గత 3 ఇయర్స్గా టెట్ టు డిఎస్సి మీద క్లాసెస్ అనేవి ఫ్రీగానే చేస్తున్నానండి. సో నా ప్రీవియస్ క్లాసెస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే నా నోట్స్ల కంటెంట్ కావచ్చు, కరెంట్ అఫైర్ కావచ్చు, క్లాసెస్ చెప్పినవే పీడిఎఫ్లుగా అందిస్తున్నాను అనమాట. ఆ పీడిఎఫ్లు మీకు ఎవరికైనా కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు పీడిఎఫ్ వివరాలు అనేవి అందిస్తారు. ఓకేనా? సో ఏదైతే మనకి 29th సండే ఉందో ఆ రోజు నుంచి మళ్ళీ మీకు వీక్లీ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. సో సిలబస్ చెప్దామని కూడా ఈరోజు వీడియో చేస్తున్నాను. సిలబస్ నేనేమనుకుంటున్నానంటే 4 months కరెంట్ అఫైర్ కంప్లీట్ అయిపోయింది కదా, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. నెక్స్ట్ కొద్ది రోజుల్లో మార్చ్ కూడా కంప్లీట్ చేసి ఇస్తాను కాబట్టి ఈలోగా మళ్ళీ ఒకసారి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి రివిజన్ చేసుకోండి. పీడిఎఫ్లు తీసుకున్న వాళ్ళు పీడిఎఫ్లు చూసుకోండి. తీసుకొని వాళ్ళు, తీసుకోలేని వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్ చెప్పాను కదా కరెంట్ అఫైర్ మొత్తం మీద, వాహినీస్ డిఎస్సి వరల్డ్ అనే ఛానల్లో ఆ మొత్తం క్లాసెస్ అయితే ఉన్నాయి. సో కరెంట్ అఫైర్ క్లాస్ 4 months చూసేయండి. చూసి సండే ప్రాక్టీస్ టెస్ట్ రాయండి. లేదు సండేకి 4 monthsది మేము తొందరగా రివిజన్ చేయలేము అని చెప్పి అనుకుంటే నెక్స్ట్ సండేకి మార్చుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? నేనైతే మొదలు పెట్టబోయే వీక్లీ ప్రాక్టీస్ టెస్ట్ అనేది లాస్ట్ 4 months కరెంట్ అఫైర్తో మొదలు పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ జనవరి, తర్వాత డిసెంబర్, నవంబర్ వాటి మీద మీకు ఆల్రెడీ టెస్టులు పెట్టడం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి కూడా నవంబర్ నుంచి ఒక్కసారి 4 monthsది కరెంట్ అఫైర్ ప్రాక్టీస్ టెస్ట్ పెట్టేద్దాము. ఆ తర్వాత మార్చ్ నుంచి కంటిన్యూ అయిపోవచ్చు. ఓకేనా? ఇది విషయం. లేదు 29th మేము అంత తొందరగా రివిజన్ చేయలేము, టైం కావాలి అంటే ఆ నెక్స్ట్ సండే పెట్టుకున్నాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఏ విషయం మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను 29th లేకపోతే నెక్స్ట్ సండేనా వీక్లీ ప్రాక్టీస్ టెస్ట్ అనేది డిసైడ్ అవుతున్నాను. సిలబస్ అయితే 4 months కరెంట్ అఫైర్. ఓకేనా? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఓకేనా? ఇది విషయం. క్లాసెస్ అన్నీ చూసి ప్రిపేర్ అవ్వండి. లేదా పీడిఎఫ్లు తీసుకున్న వాళ్ళు పీడిఎఫ్లు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా? అలాగే 10th క్లాస్ బయాలజీ రాస్తానని చెప్పాను కదా, 3 lessons రాస్తాను. 4, 5 lessons పెండింగ్ ఉన్నాయన్నమాట. అది అక్కడే రాస్తూనే ఉన్నాను, మళ్ళీ లెగుస్తూనే ఉన్నాను. ఈలోగా చిన్న చిన్న బ్రేక్లు అనేవి వస్తుంటాయి కదా, పండుగలు వస్తుంటాయి, గుళ్ళకి వెళ్ళాలి, ఏదో ఒకటి ఫంక్షన్ అని, ఇలాగే ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అనమాట. కానీ దేన్ని మిస్ చేయలేదు, అన్నిటినీ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఏమనుకోవద్దు. ఓకేనా? ఇది విషయం అనమాట. సో ఇది చెప్దామని ఈరోజు ఈ వీడియో చేశాను అనమాట. ఉన్నాయి కదా, అభ్యాసాల్లో ఇచ్చిన బిట్లు కూడా రాస్తున్నాను అనమాట. పిక్చర్స్ అన్నీ వేయడం వల్ల ఇంకొంచెం డిలే అవుతుంది. ఖచ్చితంగా మీకు సండేకి అయితే పీడిఎఫ్ అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏదైతే రాముడు మనకి చూపించిన ధర్మ మార్గం అనేది ఉందో అందులోనే నడుగుతాము. మనకి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధర్మాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. సో ప్రతి ఒక్క ఎలాంటి కండిషన్లోనైనా సరే మనం ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోతే అది మనల్ని కాపాడుతుంది అనమాట. సో అది ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఈరోజు మనం ఒకరికి మంచి చేస్తామంటే రేపు తిరిగి అది మనకి ఖచ్చితంగా చేరుతుంది. సో ఎవరైతే ఇంకా నేను ఓడిపోయాను నేను అనే బాధలో ఉన్నారో ఖచ్చితంగా మనము ఈ రాబోతున్న డిఎస్సికి గెలుద్దామండి. పోస్టులు తక్కువే, నాకు ఆ విషయం అర్థమైంది. కానీ ఏం చేస్తాం, వెంటనే వచ్చిన అవకాశం దీన్ని వదులుకుంటే మళ్ళీ కొత్త సిలబస్ అంతా చదవాలి కదా. కాబట్టి ఒక్క ప్రయత్నం ఇద్దాము. మనకి రాసి పెట్టుంటే ఎలాగైనా వస్తుంది, రాసి పెట్టి లేకపోతే మనం ఎంత చదివినా రాదు. ఇది నాకు లాస్ట్ డిఎస్సిగా అర్థమైంది అన్నమాట. కాబట్టి జస్ట్ ఒక్క ప్రయత్నం ఇద్దాం. ఓకేనా? అది చెప్దామని వీడియో చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.